ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేడ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కీర్తన గ్రంథము 91వ కీర్తన 4వ వచనంలో రాయబడినది. మనకు దేవుడే అండి ఆశ్రయము, దుర్గము. ఆయన రెక్కలతో మనం కప్పుతాడండి. అదేవిధంగా మనం చూసుకుంటే ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతుందో కోడి, అదేవిధంగా దేవుడు మనల్ని నిత్యము కాపాడుతూనే ఉంటాడండి. మనం ఒకసారి దేవుడి వాక్యం నుంచి మనం చూసుకుంటే ఆయన రెక్కలతో నిన్ను కప్పును అనగా ఏంది మనం చూసుకున్నట్లయితే ఆయన తన అపారమైన ప్రేమతో కనికరంతో మనల్ని అన్ని ప్రమాదాల నుండి కాపాడుతూ సురక్షితమైన ఆశ్రయాన్ని ఇస్తాడని అర్థం అండి. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 91 కీర్తన 4వ వచనంలో రాయబడి ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఏదైనా భయాల్లో మనం ధైర్యం కలిగి ఉండాలండి. ప్రతి సమయంలో దేవుని సన్నిధి మనకు ధైర్యాన్ని, నెమ్మదిని మనకి ఇస్తుందండి. అదేవిధంగా మనం చూసుకుంటే తల్లి పక్షి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతుందో అదేవిధంగా దేవుడు మనల్ని తన రెక్కల కింద భద్రపరిచి కాపాడుతూనే ఉంటాడు, సురక్షితంగా కాపాడుతూనే ఉంటాడు. ఉదాహరణ చూసుకుంటే పావురము అది ఎంతో సురక్షితంగా పైన ఉంటుందండి. మనుషులకు కనబడకుండా కుక్కలు పావురాలను చంపేస్తూ ఉంటాయి. అవి కుక్కలకి కనబడకుండా ఎంతో సురక్షితంగా అది పైన నివసిస్తూ ఉంటాయి, గోడల పైన. అదేవిధంగా గోడల ఎవరు పోని ప్రదేశంలో పావురాలు నివసిస్తూ ఉంటాయి. అదేవిధంగా దేవుడు కూడా శత్రువు నుంచి మనల్ని ఎల్లప్పుడూ కూడా నిత్యము మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మనం దేవుడు వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 61వ కీర్తన 4వ వచనంలో చూసుకుంటే నీ రెక్కల చాటున ఆశ్రయము పొందుదును, సదాకాలం నీ గుడారం నివసించేదను. దేవుడే అండి మనకు ఆశ్రయము, దుర్గము. ఆయన రెక్కల చాటునే మనకు ఆశ్రయం ఉందండి. అదేవిధంగా కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో చూసుకుంటే కను పాప వలె నిన్ను కాపాడను, నీ రెక్కల నీడను నన్ను దాచుము. దేవుని యొక్క మహాకృప కనుపాప వలె మనల్ని కాపాడుతా అంటున్నాడు. కనుపాప కనుపాప ఏ విధంగా పనిచేస్తుంది అంటే కనీసం బయట దుమ్ము లోపలికి పోనుకుంటా కనుపాప చాలా జాగ్రత్తగా మనల్ని కాపాడుతాడు. అదేవిధంగా దానికన్నా ఎక్కువ కాపాడుతాడు మన దేవుడు. తన బిడ్డలను ఏమాత్రం విడవాడు, ఎడబాయాడు. మనం దేవుడు వాక్యం నుంచి చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 91వ కీర్తన 4వ వచనంలో తల్లి పక్ష తన పిల్లలను ఏ విధంగా కాపాడుతుందో అదేవిధంగా దేవుడు మనల్ని తన రెక్కల కింద మనల్ని భద్రపరిచి కాపాడుతూ అంటాడు. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందులలో, ఇరుకులలో దేవుడే అండి మనకు సురక్షితమైన మార్గము. ఆయనే మనల్ని ఇరుకుల్లోంచి, కష్టాల్లోంచి, శ్రమల్లోంచి, ఇబ్బందుల్లోంచి మనం విడిపిస్తాడు. ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉంచాలండి. ఆయన వాగ్దానం నమ్మదగినది, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానాల మీద మనం నమ్మకం పెడితే, ఆయన మీద నమ్మకం పెడితే తప్పకుండా మనల్ని ప్రతి శ్రమ నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి ఇరుకు నుంచి మనం తప్పిస్తాడు. ఆయనలోనే మనకు సురక్షితమైన మార్గం, ఆయనలోనే మనకు సురక్షితం ఉంటుంది, కానీ ఇంకొక మార్గం లేనే లేదండి. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. మీ రెక్కల కింద మాకు ఆశ్రయం ఉంది ప్రభు. మీ రెక్కలతో నన్ను కప్పండి నాయన. మీ రెక్కల కింద మాకు ఆశ్రయము, దుర్గం తండ్రి. మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం తెలుపుతూ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరినీ దీవించమని ప్రభు యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.